హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వింకిల్ స్వాతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం అప్డేట్స్ తీసుకొచ్చాను, మిడ్ నైట్ అప్డేట్స్ అండ్ సమ్ ఆఫ్ ది అప్డేట్స్. అండ్ ఫస్ట్ మనం బర్నీ గారు శ్రీజ గారిలో ఇంట్లో ఎవరు ఉంటారు అనుకుంటే బర్నీ గారి కన్నా శ్రీజ గారికి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి. సో ఓట్స్ ప్రకారంగా అయితే శ్రీజ గారే ఉండొచ్చు. అండ్ బర్నీ గారు అవుట్ ఆఫ్ ది హౌస్ అనుకున్నాం, ఎందుకంటే తనకైన ఫ్రాక్చర్ వల్ల. బట్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఇన్ ద హౌస్. సో ఎందుకంటే తను బయటకు తీసుకెళ్ళి చెకప్ చేశారు అండ్ హీఈస్ ఫైన్. సో అందుకనే అతన్ని మళ్ళీ లోపలికి పంపించేశారు. సో he is in the house. సో బర్నీ గారు ఇన్ ద బిగ్ బాస్ హౌస్. నెక్స్ట్ శ్రీజ అండ్ మాధురితో కంపేర్ చేస్తే మాధురి ఇమాన్యుల్ వెళ్ళి శ్రీజని అడుగుతాడు, శ్రీజ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, బాత్రూమ్ ఆర్ డిష్ క్లీనింగ్ ఏంటి అంటే, శ్రీజ ఐఎమ్ ఓకే విత్ డిష్ క్లీనింగ్ అంటే, మాధురి నువ్వు అలా ఎలా అడుగుతావు, నువ్వు కెప్టెన్వి, సో నువ్వు ఏది చెప్తే అది చెయ్యాలి అని. సో తను మాత్రం కెప్టెన్స్ వినదు, నేను ఈ వారం వెళ్ళిపోతా నాకు నచ్చినట్టు ఉంటా అంటుంది. బట్ తను మాత్రం అందరూ ఎలా అంటే అలా చేయాలి, తనకేం రైట్స్ ఉన్నాయి, హౌస్లో అందరికీ అవే రైట్స్ ఉన్నాయి కాబట్టి తను అది తెలుసుకోవాలి. అంతేకాని నేను చేస్తే కరెక్ట్, అవతలోడు చేస్తే తప్పు అని అనడం ఇట్స్ రాంగ్. తనకున్న నెగిటివిటీని ఎక్కడో దగ్గర పాజిటివ్ చేసుకోవాలంటే తన హార్ష్ ఆఫ్ టోన్ తగ్గించాలి. అండ్ తను ఈ వారం అసలుకే డేంజర్ జోన్లో ఉంది. అండ్ ఒక టైం తర్వాత తనకు అర్థమైంది శ్రీజతో ఉండలేనని. సో అందుకే శ్రీజతో పాజిటివిటీ అయ్యి ఇదంతా తగ్గించుకోవాలని చూస్తుంది. నెక్స్ట్ రాము రాథోడ్ గేమ్ ప్లే ఏంటి అన్నది నిఖిల్తో రీతు ఇలా చెప్తుందనమాట. అసలు రాము రాథోడ్ గౌరవ్ని ఎందుకు నామినేట్ చేశాడంటే, రాము రాథోడ్కి ఎవరైతే ఫ్రెండ్స్గా ఉంటారో వాళ్ళనే నామినేట్ చేస్తాడు. సో నన్ను ఒకప్పుడు అందుకే నామినేట్ చేశాడు, వాడితో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళు నామినేట్ చేయడమే వాడి స్ట్రాటజీ అని. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, రాము రాథోడ్ కన్నా గౌరవ్ గుప్తాకి ఓట్స్ తక్కువ ఉంటాయని రాము రాథోడ్ ఎక్కడో గెస్ చేసి ఉంటాడు. ఎందుకు అంటే గౌరవ్కి తెలుగు రాదు, సో చాలా కనెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చాలా తక్కువ మంది. సో ఈ వారం అలా రాము రాథోడ్ ఆబ్వియస్లీ తను లాస్ట్ 2లో ఉన్నాడు కాబట్టి ఎక్కడో భయం ఉంటుంది కాబట్టి అందుకని రాము రాథోడ్ గౌరవ్ గుప్తాని చేస్తే తను ఈ వారం సేవ్ అవుతాడని స్ట్రాటజీగా నామినేట్ చేశాడు. తను ఏదైనా రీజన్ వరస్టే, కానీ తనని తను సేవ్ చేసుకోవడానికి గౌరవ్ గుప్తాని నామినేట్ చేశాడని నా ఒపీనియన్. నెక్స్ట్ నెక్స్ట్ గొడవ తనుజాకి మాధురికి ఒక పెద్ద గొడవ అవుతుంది. అదేం గొడవ కాదు. సో రాము రాథోడ్ చపాతీ చేస్తూ ఉంటాడు. సో చపాతీ చేసినప్పుడు తనుజ ఏమో ఒరే సన్నంగా చెయ్యు లేకపోతే అందరూ మళ్ళీ మనల్నే అంటారు అన్న ఒక టోన్లో రాము రాథోడ్కి సన్నంగా చేయమని చెప్తుంది. సో దానికి మాధురి నువ్వు నాతో మాట్లాడవచ్చు కదా, నువ్వు నన్ను కూడా ఇంటెన్షన్ చేసి అన్నావు, సో అందుకని యాక్చువల్లీ ఫ్రంట్ ఒక బిట్ ఉండాలి, అది లైవ్లో కట్ అయింది. సో అందుకే నేను ఇలా చెప్తున్నా. మాధురి ఏమో నువ్వు నాతో మన ఇద్దరం బాగానే ఉన్నాం కదా, ఎందుకు నాతో ఆ టోన్లో మాట్లాడుతున్నావు. అండ్ తనుజ అన్నది నేను అదేం లేదు, వాడికి జస్ట్ నార్మల్లీ చెప్పాను, అంతకు మించి పెద్ద ఏమీ లేదు అని చెప్పిన. మాధురి ఎక్కడో తనుజ తనతో మాట్లాడట్లేదు అన్న దాంట్లో తను ఏం చేసినా తను రాంగ్గా తీసుకుంటుందేమో, ఆ ప్రెషర్ ఆర్ వాట్ ఎవర్, ఎందుకంటే తన ఇంటికి కూడా వెళ్ళిపోతాను అంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ దివ్య వర్సెస్ తనుజకు కూడా పెద్ద గొడవ అవుతుంది, ఏముండదు. దివ్య వర్సెస్ తనుజ ఏంటి అంటే, తనుజ యాక్చువల్లీ ఒక కప్ ఆఫ్ రైస్ టేబుల్ మీద పెడుతుంది. అది ఎందుకు అంటే రాము రాథోడ్ కోసం. రాము రాథోడ్ రైస్ తింటా అన్నాడు. బట్ అది రీతు వచ్చి దివ్యని అడుగుతుంది, నేను రైస్ తిన్నది కదా, రైస్ నాకేనా అంటే దివ్య హా అంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఈట్ అన్నట్టు చెప్తుంది. సో దాన్ని డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి కలిపి తినేస్తారు. సో దానికి తనుజ ఏమో నేను అది రాము రాథోడ్ కోసం ఉంచాను, సో అలా ఎలా నువ్వు తినేస్తావు అని వాళ్ళిద్దరి మధ్యన ఒక పెద్ద గొడవ అవుతుంది. గొడవ అంటే ఏదో సంథింగ్ స్ట్రెస్ ఆర్ ఆ స్ట్రెస్లోని మంచి దివ్య కూడా ఊరుకుని దివ్యకి నిన్న కూడా బర్నీ గారితో తక్కువైంది. చిన్న చిన్న గొడవలు కూడా ఉన్న ప్రెషర్ వల్ల ఏమో చాలా పెద్ద పెద్దగా అవుతున్నాయి. సో అంతే ఇప్పటికి అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ట్వింకిల్ స్వాతి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్